మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు TSAT ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. Hi friends, welcome back. I am Hasita from Exploring Infinities. Previous class లో మనం tangents and secants to a circle అనే చాప్టర్ నేర్చుకుంటున్నప్పుడు క్లాస్ చివరికి నేను మీకు ఒక చిన్న హోంవర్క్ ఇచ్చాను. మీరందరూ ఆ హోంవర్క్ చేశారా చేయలేదా? సో ఇప్పుడు ఆ హోంవర్క్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, a tangent to a circle intersects it in dash point or points. ఒక సర్కిల్ని టాంజెంట్ ఎన్ని పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఆన్సర్ ఏంటి? 1 పాయింట్. నెక్స్ట్, అ లైన్ ఇంటర్సెక్టింగ్ అ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఇస్ కాల్డ్. ఒక సర్కిల్ని ఒక లైన్ 2 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుంటే దాన్ని ఏమని అంటాము? సీకెంట్ అని అంటాం. అ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ అట్ ద మోస్ట్. ఒక సర్కిల్కి ఎన్ని నంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ ఉండగలవు అనేది మన క్వశ్చన్. ఇది మన సర్కిల్, ఇది టాంజెంట్ T, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అయితే ఈ సర్కిల్కి T అనే టాంజెంట్కి ప్యారలల్గా ఉండే టాంజెంట్స్ ఇంకా ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఈ సర్కిల్ మీద మనం అసలు టోటల్గా ఎన్ని టాంజెంట్స్ వేయగలము? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ వేయగలము. ఎన్ని టాంజెంట్స్ వేసినా ఎక్సెప్ట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి డయామెట్రికలీ ఆపోజిట్ పాయింట్, మనం టాంజెంట్ ఎక్కడ వేసినా కూడా అది T అనే టాంజెంట్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. డయామెట్రికలీ ఆపోజిట్ పాయింట్ అంటే ఏంటి? ఈ సర్కిల్కి సెంటర్ O అనుకోండి, అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దీన్ని క్యాపిటల్ T అనుకుందాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్యాపిటల్ T ఇంకా O త్రూ పాస్ అయ్యే డయామీటర్ సర్కిల్ని వేరే వైపు ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేస్తుందో ఆ పాయింట్ని R అనుకుందాం. సో ఈ R అనే పాయింట్ దగ్గర మనకు వచ్చే టాంజెంట్ స్మాల్ s. ఈ టాంజెంట్ ఒక్కటే మన స్మాల్ t అనే టాంజెంట్కి ప్యారలల్గా ఉండే టాంజెంట్. అంటే a circle can have 2 parallel tangents at the most. ఈ S అనే టాంజెంట్ కాకుండా ఇంకెక్కడ మనం టాంజెంట్ వేసినా, అంటే ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్, అది ఖచ్చితంగా Tని ఇంటర్సెక్ట్ చేసి తీరుతుంది. సో థర్డ్ క్వశ్చన్ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకుందాము. ఆ పాయింట్ ఏంటంటే, a circle can have 2 parallel tangents at the most and their points of contact, అంటే మన ఫిగర్లో T ఇంకా R, lie on the ends of a diameter. Next, fourth question, the common point of a tangent to a circle and the circle is called. Tangent to a circle కి కామన్గా ఉండే పాయింట్ ఏమంటారు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫిఫ్త్ది, we can draw dash number of tangents to a given circle. మనం టాంజెంట్స్ అనే టాపిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఈ పాయింట్ని డిస్కస్ చేసాము. వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు గివెన్ సర్కిల్ అని. ఎందుకు? ఒక సర్కిల్ మీద ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అండ్ ప్రతి పాయింట్ దగ్గర మనం ఒక్కొక్క టాంజెంట్ డ్రా చేయగలం. హెన్స్ ది ఆన్సర్ ఇస్ ఇన్ఫైనైట్. ఈ 5 క్వశ్చన్స్లో మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి? ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినా, ఎన్ని తప్పులు పోయినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు ఇన్నే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి అని అస్సలు అనుకోకండి. ఈ చాప్టర్ అయిపోయేసరికి ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు అన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇప్పుడు మనం థియరమ్ 9.2ని డిస్కస్ చేద్దాం. థియరమ్ స్టేట్మెంట్, ద లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు అ సర్కిల్ ఆర్ ఈక్వల్. ప్రీవియస్ క్లాస్లో మనం ఒక సర్కిల్కి ఒక పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము అని చూసుకున్నాము. అప్పుడు ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి
రెండు టాంజెంట్స్ డ్రా చేయగలము అని డిస్కస్ చేసాము. పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ని మనం ఏ ఇంకా బి అనుకుంటే పిఏ ఇంకా పీబీ లెన్స్ ఈక్వల్ ఉంటాయా కాదా అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము అని నేను మీకు చెప్పాను. సో ఈ థియరంలో మనం డిస్కస్ చేయబోయేది అదే అన్నమాట. సొల్యూషన్. ఫస్ట్ మనం సెంటర్ O ఉన్న ఒక సర్కిల్ని వేసుకుందాం. ఎక్స్టర్నల్ పాయింట్ Pని వేసుకుందాం. ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి ఈ O అనే సెంటర్ ఉన్న సర్కిల్కి మనం రెండు టాంజెంట్స్ వేసుకోగలం కదా, ఆ రెండు టాంజెంట్స్ని డ్రా చేసుకుందాం. పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ A అండ్ B అని పేర్లు పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలో రాద్దాము. టు ప్రూవ్ lengths of the tangents are equal అంటే PA is equal to PB. Proof. ఇది ప్రూవ్ చేయడం కోసం మనము మన బేసిక్ ఫిగర్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ చేయాలి. ఫస్ట్ జాయిన్ O అండ్ P. So step number 1, join OP, join OA and OB. అయితే we know that tangent to a circle at any point is perpendicular to the radius at its point of contact. ఈ ఫిగర్లో మనకి రెండు టాంజెంట్స్ ఉన్నాయి. వాటికి మనం పేర్లు పెట్టడం మర్చిపోయాము. సో ఈ టాంజెంట్ని M అని అందాం, ఈ టాంజెంట్ని N అని అందాం. వీ హ్యావ్ టూ టాంజెంట్స్ M అండ్ N. వాటి రెస్పెక్టివ్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద సర్కిల్ ఏంటి? పాయింట్ A అండ్ పాయింట్ B. అయితే ఈ టాంజెంట్స్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ త్రూ పాస్ అయ్యే రేడియస్ పర్పెండిక్యులర్ అని మనకి తెలుసు. దట్ ఇంప్లైస్ OA is perpendicular to AP and OB is perpendicular to BP. OA is perpendicular to AP and OB is perpendicular to BP. ఇక్కడ మనకి రెండు రైట్ ట్రయాంగిల్స్ కూడా ఫామ్ అయ్యాయి. అవేంటి? ఫస్ట్ ట్రయాంగిల్ OAP, తర్వాత ట్రయాంగిల్ OBP. ఇక్కడ మనం గమనిస్తే ట్రయాంగిల్ OAP ఇంకా ట్రయాంగిల్ OBPలో OP అనే సైడ్ కామన్ ఉంది. సో ట్రయాంగిల్ OAP, ట్రయాంగిల్ OBP. ఫస్ట్ OP అనే సైడ్ రెండిటికి కామన్ ఉంది. నెక్స్ట్ రెండు రైట్ ట్రయాంగిల్సే కాబట్టి యాంగిల్ OAP ఇంకా యాంగిల్ OBP 90 degrees. అంటే రెండు ఈక్వలే కదా. యాంగిల్ OAP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OBP ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ OA ఇంకా OB అనేవి ఈ సర్కిల్కి రేడియై. ఒక సర్కిల్లో అన్ని రేడియై ఈక్వలే ఉంటాయి కాబట్టి OA ఈజ్ ఈక్వల్ టు OB. RADII రేడియై అంటే ప్లూరల్ ఆఫ్ రేడియస్. ఈ OP అనేది ఏంటి? మన ట్రయాంగిల్స్లో చూసుకుంటే దిస్ ఇస్ హైపోటెన్యూస్. OAP ఇంకా OBP అనేవి రైట్ యాంగిల్.